హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం చేసుకునే రెసిపీ అండి పచ్చి మామిడికాయ, పచ్చి కొబ్బరి చిప్ప ఒకటి, అవి రెండు కలిపి పచ్చడి చేసుకుందామండి. ఇలా తురుము పచ్చడి. అది మామిడికాయలు తురిమి కొబ్బరి కూడా మిక్సీ వేస్తాను, ముక్కలు కోసి సన్నగా. మామిడికాయ అలా తురిమాను, అట్లా తురుముతున్నా. చెక్కు తీసానండి మామిడికాయలు. ఈ పచ్చి కొబ్బరి చిప్ప ఒకటి ముక్కలు చేసుకున్న మిక్సీలో వేస్తున్నా. మిక్సీలో వేసి కొబ్బరి ఒకటే మిక్సీ పడతానండి. ఎల్లుల్లిపాయ, ఉప్పు, కొద్దిగా పసుపు, కారం 3 టేబుల్ స్పూన్లు వేసానండి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసి ఇవన్నీ మిక్సీ పడుతున్నాను. కొబ్బరితో పాటు మిక్సీ పట్టి అట్లా అవి కలిసినాయండి. కొబ్బరి కూడా వేస్తే ఇప్పుడు మామిడికాయ ముక్కల తురిమే కదండి ఇది. ఆ తురుము కూడా వేసి ఒకసారి మిక్సీ పడదాం. ఎక్కువ నలగకూడదండి అది. కొంచెం మిక్సీ పట్టి ఒక తిప్పి తీసేయడమే. కలుతుందని, కారం అది బాగా కలిసి ఉంటుందని తిప్పుతున్నా ఒకసారి. అవి అలా వచ్చిందండి. దాన్ని తాలింపు చేసుకుందాం. కళాయి పెట్టానండి, కొంచెం నూనె వేసా ఆ పచ్చడికి తగినంత. 4 ఎల్లుల్లిపాయ రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర వేసి ఒక 4 రెబ్బలు కరివేపాకు వేసానండి. ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చండి. ఇవాళ ఆ ఇంగువ ఒకటి వేయలేదు. ఇంగువ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. ఇదంతా ఇట్లా వేగాక ఎర్రగా ఎల్లుల్లిపాయలు కొంచెం కలర్ మారేదాకా ఉంచి పచ్చళ్ళలో పోసేస్తా అండి. ఏం కాదు, పచ్చి కొబ్బరి, మామిడికాయ కదా, తురిమే కదా, బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అదిగో అన్నంలో పెట్టుకుని కొంచెం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి ఎమ్మీగా. బిర్యానీ కూడా తెగదుడిపోయానండి. చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కూడా టేస్ట్ చేయండి.